భారత్ నుంచి ఎగుమతవుతున్న బియ్యం మీద పెద్ద ఎత్తున అమెరికన్ ప్రెసిడెంట్ సుంకాలు విధించబోతున్నారా అన్న దాని మీద సర్వత్రా చర్చ నడుస్తోంది. ఇటీవల వైట్ హౌస్‌లో జరిగినటువంటి మీటింగ్‌లో ఫార్మర్స్ అసోసియేషన్స్, బిజినెస్ ఇలాంటి వాటితో జరిగిన మీటింగ్‌లో ఆయన భారత్ నుంచి దిగుమతి చేసుకుంటున్న బియ్యం మీద గూడా పెద్ద ఎత్తున సుంకాలు విధించాలా అన్న ప్రశ్న లేవనెత్తారు. కానీ ఆహ్, ఎటువంటి బియ్యం మీద ఎటువంటి సుంకాలు వేయాలి అన్నది ఆయన స్పెసిఫిక్‌గా చెప్పటం జరగలేదు. ఎందుకంటే భారత్ నుంచి కొంత క్వాంటిటీలో నాన్ బాస్మతి రైస్ వెళ్తుంది. కాకపోతే ఎగుమతులు అమెరికాకి పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి. ఇది ఇలా ఎందుకు జరుగుతుందంటే, పెద్ద ఎత్తున అక్కడ భారత సంతతికి చెందిన వాళ్ళు ఉన్నారు కాబట్టి, వాళ్ళు బాస్మతి రైస్ తినటానికి ఇష్టపడి, పెద్ద ఎత్తున అవి కొనుక్కోవటం జరుగుతోంది. కాబట్టి ఇండియా నుంచి వెళ్ళటం జరుగుతుంది. అంతేకాదు కొద్దిపాటి పాపులేషన్ ఈ మధ్య కాలంలో ఇండియన్ క్యుసీన్ అంటే ఇంట్రెస్ట్ ఉండి, దానివల్ల కూడా బాస్మతి రైస్ కొంత అమెరికాకి ఎక్స్‌పోర్ట్ అవుతోంది. కానీ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ వేరే దేశాలతో వాణిజ్యానికి సంబంధించిన ప్రతి సమస్యకి పరిష్కారం టారిఫ్స్, సుంకాలు విధించడమే అని అనుకుంటున్నారు. ఒకవేళ బాస్మతి రైస్ మీద కనుక సుంకాలు విధిస్తే భారత్ ఎక్స్‌పోర్టర్స్ కి పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకంటే మన దేశం నుంచి వెళ్తున్న బియ్యం ఎగుమతుల్లో అమెరికాకు వెళ్తున్న ఎగుమతులు కేవలం 3% మాత్రమే. కాకపోతే ఈ ఎగుమతులు మీద అంటే బియ్యం ఏదైతే ఇండియా నుంచి దిగుమతి చేసుకుంటుందో అమెరికా మీద, దాని మీద కనుక వాళ్ళు సుంకాలు విధిస్తే, దాని యొక్క ఖరీదు అక్కడున్న కస్టమర్సే భరించాల్సుంటుంది. ఎందుకంటే, బాస్మతి రైస్‌కుండే టెక్స్చరు, క్వాలిటీ, తర్వాత సుగంధం అది వేరు. అక్కడ అమెరికాలో పెరుగుతున్న రైస్‌కి అటువంటి లక్షణాలుండవు. కాబట్టి భారత్ నుంచి వస్తున్నటువంటి బాస్మతి రైస్‌నే కొనుక్కోవటానికి చాలా మంది ఇష్టపడతారు. ఒకవేళ ఖరీదు పెరిగినా వేరే రైస్ తినటానికి ఇష్టపడరు కాబట్టి, ఈ బియ్యాన్నే కోరుకోవటం జరుగుతుంది. సో, కాబట్టి టారిఫ్స్ విధిస్తే దాని యొక్క ఖరీదు ఏదైతే ఎక్కువయ్యే ఖరీదు ఏదైతే ఉందో, అది అక్కడున్న భారత సంతతికి చెందిన వాళ్ళు లేదా అక్కడున్న కస్టమర్స్ పే చేసుకోవాల్సుంటుంది. ఓవరాల్‌గా ఇండియా బియ్యాన్ని పెద్ద ఎత్తున వివిధ దేశాలకి ఇండియా ఎక్స్‌పోర్ట్ చేస్తుంది. సో, ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ పెద్ద ఎత్తున సుంకాలు విధించినా మనకి పెద్దగా నష్టం ఉండకపోవచ్చు. ఇలా అడపాదడపా అన్నిటి మీద సుంకాలు వేసుకుంటూ వెళ్తే డొనాల్డ్ ట్రంప్ మన ఎకానమీకి కూడా మంచిది కాదు. మన వాణిజ్య వ్యవస్థలకి, సంస్థలకి మంచిది కాదు. ఏదో విధంగా ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ మనం కుదుర్చుకుంటే మంచిది. అలా అని అమెరికా పెడుతున్న అన్ని షరతుల్ని అంగీకరించాల్సిన అవసరం లేదు. పరస్పరం లాభదాయకంగా ఉండేటువంటి ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ వస్తుందని ఆశిద్దాం. థాంక్ యూ.